చలి పడుతుంది. సరే కదా, చలిలో బయటికి వెళ్ళడం ఏమన్నా అవసరమా చెప్పండి. కానీ చెన్నైలో ఉన్న రోజులు ఇది ఐటమ్ దొరుకుతుంది కాబట్టి వెళ్ళాము. ఇది వచ్చేసి కాలా అంటారు, దీన్ని మష్రూమ్స్ తో తయారు చేస్తారు. మన నెల్లూరు సైడ్ ఇది దొరకదు అనమాట. అందుకని దానికోసం స్పెషల్ చలిలో వేడివేడిగా తినడానికి అయితే వెళ్ళాము. అది తినేసిన తర్వాత మనం సైలెంట్ గా ఇంటికి ఎలా వచ్చేస్తాం చెప్పండి. దాని తర్వాత 50 రూపీస్కే మిల్క్ షేక్ దొరుకుతుందని చెప్పిన తర్వాత వెళ్ళి ట్రై చేయకుండా 50 రూపీస్కి ఎలా ఇస్తారు ఏంటి, క్వాంటిటీ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందా లేదా, దీనికి ఒక్కదాని కోసం మాత్రమే చలిలో అయినా వెళ్ళి ట్రై చేసి నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మధ్యాహ్నం ఎంతలా నిద్రపోయానని. ఫుల్గా స్లీప్ వేసేసాను. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది, బయట వెళ్దామంటే వర్షం పడుతుంది, ఇంకేం చేయాలి చెప్పండి. దానికోసం ఒక మంచి నిద్ర లేచాక ఇంకా అలా బయటకు వచ్చాము. మిల్క్ షేక్ అయితే సేమ్ మన నెల్లూరులో ఏదైతే క్వాంటిటీ ఇస్తారో అదే క్వాంటిటీ, ఏదైతే టేస్ట్ అదే టేస్ట్, క్వాలిటీ కూడా సేమ్ అంతే క్వాలిటీ. జస్ట్ 50 రూపీసే. మన దగ్గర అయితే ఒక 120, 100 ఆ రేంజ్ లో ఉంటుంది. వర్త్ అబ్బా, 50 రూపీస్ కి చాలా వర్త్. ఇలా జరిగింది అనమాట సెకండ్ డే చెన్నైలో. మీరైతే ఫాలో చేయడం మర్చిపోకండి, ఓకేనా. బై బాయ్.